హలో అండి, వెల్కమ్ టు సుమాస్ వరల్డ్. సో ఇది ఉత్తరాఖండ్ ట్రిప్ది ఇంకా ఆల్మోస్ట్ లాస్ట్ వీడియో అనమాట అండి. మొత్తం అంతా ఇంక ఇందులోనే కవర్ చేస్తున్నాను. కొంచెం లెంత్ ఎక్కువైనా కానీ ఇందులోనే కవర్ చేసేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో కనాతల్ నుంచి అయితే సుర్కందాదేవి టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యాం కదండి. మధ్యలో ఈ ట్రక్ వ్యాన్లోను, షేరింగ్ వ్యాన్లోను. ఇదైతే జైన్ టెంపుల్ అనమాట మధ్యలోను. ఇంకెక్కడ ఆగలేదు, డైరెక్ట్గా సుర్కందాదేవి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. కనాతల్ నుంచి సుర్కందాదేవి టెంపుల్కి ఒక 1 అవర్ అన్న పట్టిందండి టైము. మనకి మొత్తం అంతా ఘాట్ రోడ్ అనమాట. కొంచెం ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశాలు, ల్యాండ్ స్లైడ్స్ అయ్యే అవకాశాలు ఇవన్నీ ఉన్నాయి. సో టెంపుల్కి అయితే ఆ రోప్వే ఎక్కి వెళ్ళాలి. యాక్చువల్గాను ఆ రోప్వే ఎక్కి వెళ్ళాక కొంచెం దూరం అయితే నడవాలి రోప్వేకి. ఆ హిల్లే ఎక్కాలన్నమాట. పెద్దవాళ్ళు అయితే వెళ్ళలేరు ఫర్ ష్యూర్, కానీ ట్రై చేయొచ్చేమో మరి, ఎందుకంటే తిరుపతిది కూడా పెద్దవాళ్ళు మెట్లవి ఎక్కుతారు కదా. బట్ ట్రై చేయొచ్చు. మేమైతే సగం దూరం వెళ్ళేసరికి వెదర్ అయితే చాలా పాడైందండి. ఫుల్గా వర్షం వచ్చింది, గాలి ఇవన్నీ రావడంతో రోప్వే అయితే స్టాప్ చేస్తారనమాట. సో చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నాము. సో ఇంక మళ్ళీ కిందకు వచ్చేయాల్సి వచ్చింది. సరే ఇంక దేవుడు కొన్న కొబ్బరికాయ ఇవన్నీ కూడా ఇంకా మెట్ల దగ్గర అయితే కొట్టేసి ఇంకా కిందకైతే దిగామన్నమాట. ఈ హిల్ టాప్ కూడా ఎక్కడం చాలా కష్టమైందండి నాకైతేని. కొంచెం ఫిట్నెస్ అయితే ఉండాలి మనకి. సో ఆగి ఆగి వెళ్ళాను. చూడండి ఎంత చల్లగా ఉందంటే, నిజంగా నేనైతే ప్రిపేర్డ్గా వెళ్ళలేదు కదా, స్వెటర్ కానీ షాల్స్ కానీ ఏం తీసుకోకుండాను. అంత చల్లగా ఉందన్నమాట. వర్షం ఒకటి దానికి తోడు. ఒక మంచి కాఫీ అయితే కల్పించారు మా హస్బెండ్ దగ్గరుండి ఆ షాప్ చేత. సో ఆ కాఫీ తాగితే ఆ తర్వాత ఒక కప్పు మ్యాగీ తింటే అద్దిరిందనమాట. ఇంకప్పుడు మళ్ళీ వచ్చి బయట షాపింగ్ ఇవన్నీ చేశాను. హిల్ స్టేషన్లో మ్యాగీ అందరూ తింటుంటే ఏంటో అనుకున్నాను, కానీ మ్యాగీ తింటుంటే ఆ చల్లని గాలిలో ఆ వేడి వేడి స్పైసీ మ్యాగీ తింటుంటే చాలా బాగుందనమాట. కొంచెం స్ట్రీట్ షాపింగ్ చేసి ఇదైతే తీసుకున్నాను అనమాట అండి. బాగున్నది క్వాలిటీ. అదేని స్ట్రీట్ షాపింగ్లా లేదు, క్వాలిటీ అయితే అన్నిటికీ బాగుంది. ఇక్కడ హైదరాబాద్లో షేరింగ్ ఆటోలు ఎలాగో ఇక్కడ షేరింగ్ వ్యాన్లు, కార్లు ఉన్నాయండి. ముసోరి వెళ్ళడానికి అయితే వ్యాన్ కోసం వెయిటింగ్ అనమాట. సో ఒక అరగంట అన్నా వెయిట్ చేయాలి, తప్పదు. అందుకని ఇంక ఇలా ఈ లోపు అయితే ఈ షూట్లు అవి చేసుకుంటున్నానండి. మొత్తానికి ఎట్లా అయితేనే కొంచెం కష్టపడితే వ్యాన్ ఏదో దొరికింది. ఇంకా అట్లా అయితే పట్టుకుని మసూరి వచ్చేసాము. వచ్చే దారిలోనే మేము ఈ రూమ్ అయితే బుక్ చేసుకున్నామండి. వ్యాలీ వ్యూ అనమాట. జస్ట్ 1200కి అయితే వచ్చింది మాకు. కాకపోతే కొంచెం దూరం నడవాల్సి వస్తుంది, స్టెప్స్ అవి ఉంటాయి, కొంచెం లోపలికి ఉంటుంది అనమాట రూమ్. బట్ దట్స్ ఓకే. సో రూమ్లో ఇంకా మళ్ళీ ఒకసారి ఫ్రెష్ అప్ అయిపోయి బయట ఇంకా మాల్ రోడ్ మీద పడ్డామన్నమాట. సో మాల్ రోడ్ చాలా ఫేమస్ అనమాట మసూరిలో. సో జస్ట్ పక్కనే ఉంది మాకు రూమ్ అయితే మాల్ రోడ్కి. ఈ మై షాప్ అని చెప్పేసి ఇక్కడికి వెళ్ళామండి తినడానికి, లంచ్ అయితే తినడానికి. బాగున్నాయి. ఈ స్వీట్ వాళ్ళకి స్పెషల్ అంట. ఖీర్ ఉంది, చాలా ఎక్సలెంట్గా ఉంది. 90 రూపీస్ ఏమో తీసుకున్నారు చిన్నదానికి, బట్ స్టిల్ ఎక్సలెంట్గా ఉంది. టేస్ట్ అయితేనే మస్ట్ ట్రై అండి మై షాప్ అయితేని. చాలా ఓల్డ్ అంట ఇది. అందరూ కూడా చాలా రష్ ఉంది యాక్చువల్గాను, చాలామంది ఉన్నారు. వెయిటింగ్ కూడా ఉందన్నమాట టేబుల్ దొరకడానికి అయితేని. సేమ్ ఇంకా బటర్ నాన్ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఆర్డర్ చేసుకున్నాము. మా హస్బెండ్ అయితే రుమాలి రోటీ ఆర్డర్ చేసుకున్నారు. ప్లస్ జీరా రైస్ కూడా ఆర్డర్ చేసుకున్నాను అండి. అది మాత్రం మిస్ అవును, ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కానీ దాని టేస్ట్ ఒకటే ఉంటుంది జీరా రైస్. అందుకని మోస్ట్లీ ఫాలో అయిపోతారంట అనమాట. ఇంకా అక్కడ నుంచి మాల్ రోడ్ షాపింగ్ అనమాట. ఈ షాప్ అయితే రైట్ స్టార్టింగ్లోనే ఉంది. మొత్తం నేను షూట్ చేసి ఇందులో ఏమేమి ఉన్నాయి, ఏమేమి దొరుకుతాయని చూపించానండి మీకు. అన్నీ అయితే చూడండి. ఈ బెల్స్ అవి ఉన్నాయి కదా, అవి ఏంటంటే ఇంట్లో లేడీస్ ఉంటారంట, వాళ్ళే ప్రిపేర్ చేస్తారంట, వాళ్ళే చేస్తూ ఉంటారంట. ఈ పురు కోసం మనకు జూట్ తాడుది కనిపిస్తుంది కదా, అవి పెట్టి చేస్తారంట. ఇవి అప్రాక్సిమేట్లీ 400 ఏమో చెప్పినట్టున్నారు ఈ బెల్స్ లాంటివి ఇవన్నీ కూడాను. సో మోస్ట్లీ ఇవే కనిపిస్తున్నాయి అనమాట ఏ షాప్కి వెళ్ళినా కానీ. అండ్ వుడెన్ ఐటమ్స్ తెలిసిందే కదా మనకి, ఏ హిల్ స్టేషన్ అయినా కానీ కొంచెం వుడెన్ ఐటమ్స్ బాగా ఫేమస్ ఉంటాయన్నమాట. మీరు ఒకవేళ వచ్చినా కానీ మసూరికి దగ్గరలో మసూరిలో కనుక రూమ్ తీసుకుంటుంటే మాల్ రోడ్కి దగ్గరగా తీసుకోండి. ఎందుకంటే 1-2 సార్లు వెళ్తాం మనం మాల్ రోడ్కి డెఫినెట్గాను. నేనైతే 3 టైమ్స్ వెళ్ళి షాపింగ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే మాల్ రోడ్ అంటదా తిరిగి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నది చూసి వచ్చానండి. మళ్ళీ సెకండ్ టైం వెళ్ళి కొనుక్కొని వచ్చాను. లాస్ట్ డే మళ్ళీ వెళ్ళి ఇంకొకసారి వెళ్ళి మళ్ళీ కొనుక్కొని వచ్చాను అనమాట. బెల్స్ అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, నేను ఎక్కడ చూడలేదు రాజస్థాన్లో కానీ ఎక్కడ కనిపించలేదు. అందుకని ఇవైతే తీసుకున్నాను కొన్ని నేను. మనకి ఇక్కడ మంచి హోటల్స్ కూడా ఉన్నాయండి, కొంచెం స్టార్ హోటల్స్ లాంటివి, రమడా ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా ఈ మాల్ రోడ్కి దగ్గరలోనే ఉన్నాయన్నమాట. పిల్లలతో వెళ్తే మాత్రం అస్సలు రిస్క్ తీసుకోకండి. మీరు చూసుకొని అన్నీ బుక్ చేసుకుని వెళ్ళండి. ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ సోలో ట్రావెలర్స్ అయితే కనుక డెఫినెట్గా ఆ రోజు కూడా మీకు బుకింగ్స్ లేకపోతే రూమ్స్ చూసుకుని కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట.
ఎక్కడ కూడా మనకి పెద్దగా బార్గెనింగ్ అది లేదండి. ఒక 20 రూపీస్ అట్లా తగ్గిస్తున్నారేమో అంతే గానీ, పెద్దగా బార్గెనింగ్ అయితే లేదనమాట. సో, అందరూ ఒకటే మాట మీద ఫిక్స్డ్ రేట్ అన్నట్టు చెప్పేస్తున్నారు మనకి. అట్లనే ప్రైజెస్ కూడా నాకేమీ మరీ పెద్ద ఎక్కువ ప్రైజెస్ కింద అనిపించలేదు. అన్నీ రీజనబుల్‌గానే అనిపిస్తున్నాయి. మెయిన్‌గా మనకి మాల్ రోడ్‌లో ఈ హ్యాండీక్రాఫ్ట్స్ లేకపోతే కాశ్మీరీ షాల్స్ అవి ఉంటాయి గదా! ఇక్కడికి శ్రీనగర్ కూడా చాలా దగ్గరండి. 170, 180 కిలోమీటర్స్ ఏమో చూపిస్తుంది. సో, అందుకని కొంచెం ఆ కాశ్మీర్ రిలేటెడ్ షాల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అవి కూడా కావాల్సిన వాళ్ళనేది చూసుకోవచ్చు. మిగతావన్నీ ఇంకా డ్రెసెస్ ఇవే అనమాట. అందుకని నేను మాక్సిమం టైం ఈ షాప్‌లోనే స్పెండ్ చేశాను. ఇవి కూడా పెద్ద ఎక్కువ షాప్స్ లేవండి. ఒక 2, 3 షాప్స్ ఉన్నాయంతే. వీళ్ళ దగ్గర అయితే మాత్రం వెరైటీ ఎక్కువగా ఉంది. ఆ జూట్ బ్యాగ్స్ కూడా బాగున్నాయన్నమాట. మాల్ రోడ్‌లో మనకి ఫుడ్ కూడా చాలా బావుందండి. అన్ని వెరైటీస్ ట్రై చేయొచ్చు మీరు యాక్చువల్‌గాను. సో, ఇలా బయటకొచ్చినప్పుడంటే మనం ఫుడ్ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రతీదీ బయటే తింటాం 3 పూట్ల కాబట్టి కొంచెం చూసుకొనైతే తినాలి. అట్‌లీస్ట్ డేలో ఒక మీల్ అన్నా గానీ కొంచెం లైట్‌గా తింటే బెటర్ అనమాట. సో దట్ మనకి మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ ద ట్రావెల్ అంతా అప్‌సెట్ అవ్వకుండా ఉంటది కొంచెము. ఈ బ్లూ పాటరీ ప్లేట్స్ కూడా బాగున్నాయండి. కాకపోతే కొంచెం కాస్ట్ ఉన్నాయి. సో, నేనంత ప్రిఫర్ చేయలేదు యాక్చువల్‌గాను. బట్ ఎవరో అయితే మొత్తం సెట్ కింద అయితే తీసుకుంటున్నారు నార్త్ ఇండియన్స్ ఎవరో. సో, ఆ సెట్ కింద అయితే చాలా బాగుందనమాట. ఇవన్నీ చాలా మటుకు హ్యాండ్‌మేడ్ ఉంటాయంటండి వీళ్ళ దగ్గర అయితేని. ఇక మాల్ రోడ్ అంతా షాపింగ్ అయిపోయాక అయితే రూమ్‌కొచ్చేసాము. చాలా మబ్బేసింది ఇక్కడైతేని. సో, రూమ్ నుంచి మనకి బాల్కనీ నుంచి వ్యూ అనమాట ఇదంతాను. ఇదైతే మొత్తానికి మనకి డే వ్యూ అండి. మొత్తం లైట్నింగ్ తోటి చాలా పెద్ద వర్షం అయితే పడింది. సో, ఈ హిల్ స్టేషన్‌కి ఎప్పుడెళ్ళినా గానీ అంబ్రెల్లా డెఫినెట్‌గా తీసుకెళ్ళాలండి. ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు పడదో అర్థం కాకుండా ఉంటదనమాట. సో, ఒక అంబ్రెల్లా క్యారీ చేస్తే బెటర్. లేకపోతే మళ్ళీ అక్కడ మనం రెయిన్ కోట్లు ఇవన్నీ కొనుక్కోవాల్సొస్తది మళ్ళీని. అదే బాల్కనీ నుంచి ఇదంతా అయితే నైట్ వ్యూ అనమాట అండి. సిటీ అనమాట అదంతాను. సో, ఆ వ్యూ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మనం హిల్ టాప్‌లో ఉన్నాం. వ్యాలీ వ్యూ ఉంది కాబట్టి ఆ నీళ్ళు ఉన్నట్టు కూడా తెలీదు మనకి డే టైమ్ చూస్తేనే. సో, ఇదైతే నెక్స్ట్ డే అనమాట అండి. కెంప్టీ వాటర్ ఫాల్స్‌కి అయితే స్టార్ట్ అయ్యాము. మనకి ఇక్కడ బైక్స్ అయితే రెంట్‌కి ఇస్తారనమాట. మసూరీలోను. సో, పర్ డే 600-800 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. ఈ మసూరీలో మనం బైక్ తీసుకుంటే మొత్తం అన్ని పాయింట్స్ అయితే కవర్ చేయొచ్చండి. మొత్తం అన్నీ కూడా ఒకటే వేలో ఉంటాయన్నమాట. ఒక 2 పాయింట్స్ ఏమో డిఫరెంట్ వేలోకి వెళ్ళాలి కానీ మిగతా పాయింట్స్ అన్నీ ఒకటే వేలో ఉంటాయి. సో, కెంప్టీ వాటర్ ఫాల్స్‌కి వచ్చేసాం. స్ట్రైట్ అవే మేము అది బైక్ తీసుకుని 19 కిలోమీటర్స్ అండి మేము ఉన్న ప్లేస్ నుంచి అయితేనే. మొత్తం ఘాట్ రోడ్ అనమాట. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ బయలుదేరితే బెటర్ మనము కెంప్టీ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళాలనుకుంటే. లేదంటే అవన్నీ చిన్న చిన్న రోడ్స్ బాగా ట్రాఫిక్ జామ్ అయితే అవుతుందనమాట. ఇది ఇక్కడి నుంచి కిందకి దిగి వెళ్ళాలండి ఆ వాటర్ ఫాల్స్‌కి అయితేనే. ఇక్కడ బైక్‌కి పార్కింగ్ దొరుకుతుంది మనకి. మనం వేసుకొచ్చిన బైక్‌కి పార్కింగ్ అయితే చిన్న చిన్న పార్కింగ్ ఉంటాయి. 30 రూపీస్ ఏమో తీసుకుంటున్నారు పార్కింగ్‌కి. సో, అట్లా పార్క్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి వెళ్తున్న వే అంతా కూడా మళ్ళీ షాపింగ్ ఉంది. మొత్తం స్ట్రీట్ షాపింగ్ లాగా ఉన్నాయి. మ్యాక్సిమం మనకి ఇక్కడ వుడెన్ ఐటమ్స్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయండి. అన్నీ బాగున్నట్టు అనిపిస్తున్నాయి నాకైతేని. క్వాలిటీ కూడా బాగున్నాయన్నమాట. ఇంకా వాళ్ళు పిలుస్తారు కదా అది తీసుకోండి ఇది తీసుకోండి అని చెప్పి. ఇవన్నీ లాకర్స్ అనమాట. మనం అయితే ప్రిపేర్డ్గా వెళ్ళాలి. కొంచెం స్విమ్ సూట్స్ కానీ అంటే స్విమ్మింగ్ డ్రెస్ కానీ అట్లాంటివి ఏమన్నా తొందరగా డ్రై అయిపోయేది అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. లాకర్లో అయితే మనం డ్రెస్సెస్, ఫోన్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఫోన్కి అయితే మీ దగ్గర కవర్ ఉంటే డెఫినెట్గా కవర్ అయితే పట్టుకెళ్ళండి వాటర్లోకి రావడానికి. ఆ పైనుంచి వస్తున్నాయన్నమాట. 3 ఫాల్స్ ఉన్నాయి యాక్చువల్గాను. పెద్ద లోతైతే ఉండదండి. మనకి జస్ట్ నీ లెంత్ అలా వస్తున్నాయన్నమాట. వాటర్ అయితే మాత్రం ఏదో ఐస్‌లో పెట్టినట్టు చాలా కూలింగ్ ఉన్నాయి. మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరిపోయాం 7:30కి అలాను. హోటల్ వాళ్ళే అన్నారు, "ఇంత ఎర్లీగా వెళ్ళిపోతున్నారా మేడం? వెరీ గుడ్" అని. సో, అంత ఎర్లీగా బయలుదేరాం కాబట్టి అంత క్రౌడ్ అయితే కూడా లేదనమాట. మేము ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ స్పెండ్ చేసాము. యాక్చువల్‌గా పిల్లలుంటే ఇంకా ఎక్కువసేపు బాగా స్పెండ్ చేస్తారనమాట. స్పెండ్ చేసి మేము వచ్చేసేసరికి కూడా క్రౌడ్ బాగా ఎక్కువైందండి. సో, ఒకళ్ళకొకళ్ళం వీడియోలు తీసుకుంటున్నాము. ఈ లోపైతే అక్కడ కవర్ కనిపించింది, మొబైల్ కవర్ అనమాట. సో, ఆ మొబైల్ కవర్ తీసుకొని వాటర్ ప్రూఫ్ మొబైల్ కవర్ ఉంటుంది కదా, ఆ మొబైల్ కవర్ అయితే తీసుకొని వాటర్లోకి అయితే తీసుకెళ్ళాను. కానీ ఎంతో కొంత భయమేసింది నాకు. కొంచెం వాటర్లో కనుక పడిపోతుందేమో, వాటర్ వెళ్ళిపోతుందేమో అని. బట్ వెళ్ళలేదండి. లీక్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్ చాలా బాగుంది. కెంప్టీ వాటర్ ఫాల్స్ అయితే మిస్ అవ్వద్దండి. డెఫినెట్గా వెళ్ళాల్సిన ప్లేసే. ఎందుకంటే మనకి ఇంత ఈజీ యాక్సెస్ ఉండదు ఏ వాటర్ ఫాల్కిని. కొంచెం ఈజీగా వెళ్ళి దాని కింద నుంచోవచ్చు, ఆడుకోవచ్చు, లేకపోతే ఆ ట్యూబ్స్ ఉన్నాయి అవన్నీ తీసుకుని చేయొచ్చు అనమాట. సో, డెఫినెట్గా అయితే వెళ్ళండి. ఈవెన్ పిల్లలు కూడా, పెద్దవాళ్ళు కూడా వెళ్ళొచ్చు ఇది. సో, ఇది దారిలో వస్తున్నప్పుడు ఇంకా స్ట్రీట్ షాపింగ్ అనమాట. అన్నీ బాగున్నట్టు అనిపించినాయి నాకైతే. ఇదైతే 150 అట్లా ప్రైస్ చెప్పారు యాక్చువల్గాను.
మనకి ఇందులో ఆన్ ది వేనే మనకి కెంప్టీ వాటర్ ఫాల్స్‌కి రిటర్న్‌లో వెళ్తున్నప్పుడైతే మనకి బుద్ధ టెంపుల్ ఒకటుంటది. కంపెనీ గార్డెన్స్ అని చెప్పి మొత్తం ఫ్లవర్స్‌ది ఒకటుంటది. అట్లా 4 పాయింట్లు ఉంటాయన్నమాట. ఆ 4 పాయింట్లు కవర్ చేసేసుకోవచ్చు కెంప్టీ వాటర్ ఫాల్స్‌కెళ్తున్నప్పుడు. రిటర్న్‌లో అయితే ఇంకొక 2 పాయింట్స్ వేరే ఆహ్, దారిలో ఉంటాయన్నమాట అండి. సో, వాటికి కావాలంటే మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మసూరి నుంచే వెళ్ళాల్సొస్తదనమాట. సో, మేమైతే కెంప్టీ వాటర్ ఫాల్స్ అండ్ కంపెనీ గార్డెన్స్ అండ్ బుద్ధ టెంపుల్ ఇవి 3 అయితే కవర్ చేసాము. ఆహ్, త ఇంకోటి హైయెస్ట్ పీక్ పాయింట్ అని ఇంకో పాయింట్ ఉంది. అదైతే వెళ్ళలేదనమాట. బట్ వేరే చోటకేదో ప్లాన్ చేసాం మేమైతేని. అది చూపిస్తాను మీకు ఈ వీడియోలోనే. ఇవి మనం ఆన్‌లైన్‌లో ఒకసారి ఫ్లిప్‌కార్ట్ నుంచి ఎక్కడి నుంచో తెప్పించానండి. నాకు 250 అట్లా పడింది. వాళ్ళు అదే ప్రైస్ చెప్తున్నారు గానీ క్వాలిటీ కొంచెం బావుందనమాట. ఇది కొంచెం బరువుగా, గట్టిగా ఉన్నట్టు అనిపించింది యాక్చువల్‌గాను. ఈ ట్రేస్ ఇవన్నీ కూడా బాగున్నాయి. నాకు యాక్చువల్‌గా ఈ ట్రేస్ నచ్చినాయి. మధ్యలో వైట్ కలర్ పెయింట్ అది వచ్చి కదా! పెద్దవి తీసుకుంటే 1050 అట్లా చెప్పారు. సో, బట్ నాకు లగేజ్ అది కొంచెం ఎక్కువ అవుతదని నేనైతే అది తీసుకురాలేదు. బట్ కొన్నైతే తీసుకున్నాను అనమాట. నేను చూపిస్తాను మీకు అవన్నీని. ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. డిఫరెంట్‌గా ఉన్నాయండి ఇక్కడ ఐటెమ్స్ అయితేని. మిర్రర్ కూడా చాలా బాగుంది యాక్చువల్‌గా. మనం పాత్‌వేలో హాల్ దగ్గర అది పెట్టినా గానీ చాలా లైటింగ్ అది వచ్చి బ్రైట్‌గా వస్తది ఇల్లంతాను. ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ ఒకటో రెండో మనం తీసుకొని తెచ్చుకుంటే మనకి గుర్తుగా ఉంటది. అక్కడ కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేసినట్టు ఉంటదండి. అందుకని నేను సాధారణంగా అయితే షాపింగ్ చేస్తున్నాను. ఇలా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడైతేని. కాకపోతే మనం వెళ్ళే ముందే అక్కడ ఏం దొరుకుతాయి, మన ఇంట్లోకి ఏం అవసరము, మనకు లగేజ్ ఉందా లేదా, వెళ్ళే ముందే ఏం కొనుక్కుందాం అన్న దానికి ప్రకారంగా మనం లగేజ్ ఇవన్నీ కూడా చూసుకొని వెళ్ళాలన్నమాట అండి. నేను అందుకే 2 బ్యాగ్స్ పెట్టాను. యాక్చువల్‌గా 1 బ్యాగ్ సరిపోతది మాకు. 2 బ్యాగ్స్ పెట్టాను. ఏమన్నా కొన్నా గానీ ఈజీగా ఉంటది కదా అని. ఎందుకంటే రాజస్థాన్ వెళ్ళినప్పుడైతే కొందాం అనుకున్నాం గానీ లగేజ్ అయితే సరిపోలేదు. మళ్ళీ ఇంకో సూట్‌కేస్ కొనాలని కొనలేకపోయాననమాట. అందుకని ఇప్పుడు ఎక్స్‌ట్రా సూట్‌కేస్ అయితే ఒకటి పట్టుకొని వెళ్ళాను. ఇక అంత వాటర్‌లో ఆడాక మళ్ళీ ఆకలేస్తది కదండీ! సో, అందుకని ఫుల్‌గా మళ్ళీ పైకొచ్చుతున్నప్పుడు దారిలో అయితే ఒక మ్యాగీ అయితే తీసుకున్నాము. వీళ్ళ దగ్గర బర్గర్ ఇదంతా కూడా ఉంది. అంటే ఆ బర్గర్ కాదు, కొంచెం వడా పావ్‌నే బర్గర్ అంటున్నారు వీళ్ళు. ఆర్ టిక్కీ చాలా బాగుందనమాట. మీరు కనుక ఎంటీ వాల్స్ వెళ్తుంటే దారిలో ఇదైతే డెఫినెట్‌గా ట్రై చేయండి. వస్తున్నప్పుడు కంపెనీ గార్డెన్స్‌కి వెళ్ళాము. నాకైతే ఫ్లవర్స్ మరీ అంత పెద్దగా తెలీదు వీటిలి పేర్లు ఇవన్నీని. బట్ చూడ్డానికైతే కలర్‌ఫుల్‌గా, అందంగా అనిపించినియి. సో, ఇక్కడ నాకు ఒక ఫ్రెండ్ ఉంటారనమాట. కొంచెం ఫ్లవర్స్ ఇవన్నీ ఇష్టము. తనకైతే వీడియో కాల్ చేసి చూపించాను. అట్లానే కెంప్టీ వాటర్ ఫాల్స్‌కి వెళ్ళినప్పుడు మా పాపకు కూడా వీడియో కాల్ అది చేసి చూపించాను. అట్లానే ఇంకా సీనరీస్ ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కొంచెం ఎవరికైనా నచ్చిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకైతే వీడియో కాల్ చేసి చూపించానండి. మనం ఇలా చూసినయి ఎట్లా ఉన్నా గానీ మన కళ్ళతో మనం అక్కడికెళ్ళి చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తదనమాట. సో, ఫోటోస్, వీడియోస్ ఇట్లా ఎన్ని చూసినా గానీ. చూడండి రిటర్న్ వస్తున్నప్పుడైతే ఎంత ట్రాఫిక్ జామ్ అయితే ఉందో మనకి. చాలా కష్టం. చిన్న చిన్న రోడ్స్ ఉంటాయి. అక్కడే పార్క్ చేస్తారు. అక్కడే వచ్చే కార్లు, వెళ్ళే కార్లు చాలా కష్టమవుతదనమాట. సో, మొత్తానికి ఎలాగైతేనో ఫినిష్ చేసేసుకొని మేము ఆల్మోస్ట్ లైక్ 11 ఆ టైం కల్లా ఒక హోటల్‌కొచ్చేసి నిన్న హోటల్‌కొచ్చేసి చెక్‌ఔట్ అయితే చేసేసామనమాట. సో, ఇక్కడైతే చెక్ ఇన్ టైం 2:00 అన్నారు. సో, ఒక అరగంట కూర్చుంటే క్లీన్ చేసి అయితే ఇచ్చేశారు. ఇది ఇంకా ఎవ్రీ నైట్ ఒక కొత్త హోటల్, కొత్త రూమ్ తీసుకుంటున్నామండి. సో, ఇదైతే ఇంకా లాస్ట్ రూమ్ అనమాట మనకి. ఎందుకంటే ఇంక రేపు ఎట్లాగో ఇంకా అయిపోయింది. ఇంకా ట్రిప్ అంతా ఇంకా ఇంటికి బయలుదేరడమే కదా! సో, రూమ్ అయితే ఇలా ఉందనమాట. చాలా బాగుంది ఇది యాక్చువల్‌గా. లగ్జరీ ఇన్ అని చెప్పేసి ఉంది. సో, ఇదైతే ఏం డిస్కౌంట్ ప్రైస్‌లో రాలేదండి. ఆల్మోస్ట్ లైక్ బాగానే పడింది ఈ రూమ్‌కి అయితేని. బట్ లాస్ట్ డే కదా! మోస్ట్లీ ఇంక రూమ్‌లోనే ఉంటాము అని చెప్పేసి కొంచెం కంఫర్టబుల్‌గా ఉన్న రూమ్ అయితే తీసుకున్నాం అనమాట. సో, కాసేపు రెస్ట్ తీసుకొని పడుకొని లేచేసరికి స్నాక్స్ అయితే ఆర్డర్ చేసాము. పకోడా అండ్ స్వీట్స్ అండ్ టీ అనమాట. బాగుంది టేస్ట్ అయితేని. వెజ్ పకోడా అనమాట. మళ్ళీ కాసేపు రెడీ అయ్యి ల్యాండర్ బేకరీ అని చెప్పి చాలా ఫేమస్ అంటండి. సో, టైమ్ 7:15 అలా అయ్యాక ఇట్లానే ఉంటాయి అక్కడ ల్యాండర్‌లో ఇల్లులన్నీ కూడా ఇలానే చాలా బాగుంటాయంట. 7:15 అట్లా అయ్యాక మళ్ళీ వెళ్దామని అనిపించి అప్పటికప్పుడు వెళ్ళామన్నమాట. మొత్తం హిల్ టాప్ యాక్చువల్‌గాను. బైక్ ఇద్దరికి ఎక్కడం కూడా కష్టమైంది. సో, ఇదే ల్యాండర్ బేకరీ అండి. చాలామంది యూట్యూబ్‌లో కూడా చూపించారు. చాలా బాగుంటది టేస్ట్ ఇదంతా అని చెప్పి. మేము వెళ్ళేసరికి అయితే ఆల్మోస్ట్ అది క్లోజింగ్ టైం అనమాట. సో, లోపల కూర్చొని తినడానికైతే అవ్వలేదు. ఆర్డర్ చేసేసుకొని టేక్ అవే ఒకటే అన్నారు. అందుకని ఇంకా అన్నీ చూసుకొని ఆర్డర్ చేసాము. దీంట్లో అయితే
చూపిస్తాను నేను ఏం తీసుకున్నాను ఏంటి అన్నది. లోపల ఇంటీరియర్ ఇదంతా కూడా ఒక 200 ఇయర్స్ ఓల్డ్ అంటండి. బిల్డింగ్ కానీ, ఈ ఊరు కానీ ఇదంతాను. బయట వాళ్ళని ఎవరిని రానివ్వరంట, కన్స్ట్రక్ట్ చేయనివ్వరంట. సో అందుకని కొంచెం డిఫరెంట్గా, కొంచెం ఓల్డ్ రూమ్స్ మనం చూస్తే ఎట్లా ఉంటాయి అలా అయితే అనిపించింది అనమాట. ఇంటీరియర్ అంతాను చాలా కాజీ ఫీలింగ్తో ఉన్నట్టు ఉంది. వీళ్ళు స్టాఫ్ ఇదంతా కూడా బాగున్నారు. ప్రైజెస్ అయితే కొంచెం హెవీగానే ఉన్నాయండి. ఇవి వాళ్ళ ప్రైజెస్ అయితేని మేబీ మనకి ఇక్కడ బేకరీస్కి వెళ్ళినా కానీ ఇవే ప్రైజెస్ యాక్చువల్గాను. హై అని అయితే నేను చెప్పను, వాళ్ళు మెయింటైన్ చేసి క్వాలిటీకి ఇవన్నిటికి అయితే ఉంటుందేమో మరి. క్రౌడ్ అయితే ఫుల్గా ఉందండి, అసలు ఎక్కడ ఖాళీ లేదు మనకి యాక్చువల్గాను. సో చిన్న ఏరియా అనమాట, మహా అయితే ఒక 10 టేబుల్స్ అట్లా పడతా ఉంటాయి. టైం చూసారా 8 అయింది. యాక్చువల్గా ఆన్లైన్లో 10:30 వరకు ఉంటుందని ఉంది, బట్ 8:30కే క్లోజ్ అంట. ఆ చిన్న ప్లేస్‌లో చాలా రకాలైతే పెట్టారనమాట. సిన్నమన్ రోల్ ఒకటి, ఆరెంజ్ కేక్ ఒకటి, ఇవన్నీ గూడా చాలా బాగున్నాయి. సో ట్రై చేయొచ్చు ఒకసారి అయితేని. ఒక పీస్ వచ్చి 250 రూపీస్ ఉన్నాయి ఆరెంజ్ కేక్ అదిని. అండ్ కప్ కేక్ వచ్చేసి 175 అట్లా ఉన్నాయన్నమాట. బట్ డెన్స్‌గా ఉన్నాయి, బాగున్నాయి. అంటే టూ మచ్ ఆఫ్ షుగర్ లాగా అలాగ అనిపించకుండా అయితే బాగున్నట్టు అనిపించినాయి. ఇది ఇక్కడ వాళ్ళు సేల్ చేస్తారంటండి, ఇందులో ఏమైనా కావాలంటేని. ఇక్కడ బుక్స్ కూడా డిస్ప్లే చేశారండి. ఈ బుక్స్ అన్నీ కూడా మసూరి రైటర్స్ రాసిన బుక్స్ అంట. సో మనకి తెలిసిన ఆథర్స్ కూడా ఉన్నారు, హస్కిన్ బాండ్ వీళ్ళందరూ కూడాను. సో ఎక్కువ మంది ఆథర్స్ ఉన్నట్టున్నారు ఈ స్టేట్ నుంచి అయితే మనకి, ఈ ప్లేస్ నుంచి అయితే మనకి. సో కేక్స్ ఎట్లా ఉన్నాయి అని అనిపిస్తే మాత్రం ఓకే, బాగానే ఉన్నాయి. బట్ మరీ అంత హైప్ ఇవ్వాల్సినంత పని ఏముందా అని అనుకున్నాను. బట్ ఫ్రెష్గా అయితే ఉన్నాయి, డెఫినెట్గా డెన్స్గా ఉంది. ఆ బ్రెడ్ ఏదైతే ఉందో మనకి ఆ కేక్ దగ్గర ఉన్నది అదైతే కొంచెం హార్డ్ ఉందన్నమాట. బట్ టేస్ట్ అయితే మాత్రం షుగర్ ఎక్కువ లేకుండా అట్లా, ఇది కాఫీతో తాగితే మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది, తింటే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బట్ వన్ టైం విజిట్ చేయాల్సిన ప్లేస్, ఒకసారి టేస్ట్ చేయాల్సిన ప్లేస్ ఇదైతేని. ఇక లోపలైతే కూర్చొనే కదా టేక్ ఏమన్నారని చెప్పేసి ఇంకా అక్కడే కూర్చొని టేస్ట్ చేసామన్నమాట. ఆల్రెడీ 8:30 అయిపోయింది టైం అయితేని. మనకి దారిలో కూడా ఎక్కడ ఎవ్వరూ కనపడరు అనమాట. సో ఈ ఆరెంజ్ కేక్ అయితే మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలండి, బాగుంది. ఇక్కడ దొరికే కేక్స్లా లేదు మనకి. ఇక్కడ దొరికే కేక్స్ బ్రెడ్ అంతా మనకి స్పాంజీగా ఉంటుంది కదా, హార్డ్గా అయితే ఉండదు. ఇవి మాత్రం కొంచెం హార్డ్ ఉన్నాయన్నమాట. కాఫీ అయితే క్యాపచినో తీసుకున్నానండి. ఎట్లాగో మనం తాగినంత స్ట్రాంగ్ ఉండదు కానీ, బట్ బాగానే ఉంది, పర్వాలేదు. ఇక మా హస్బెండ్ అయితే ఈలోపు ఆ 250 రూపీస్ కేక్ ముక్కను కొంచెం ముక్క తీసి డాగ్ కూడా వేశారనమాట. అదైతే క్యాచ్లు పడుతుందని చెప్పి దాంతో కాసేపు ఆడారు. టైం అయితే 8:39 అయిపోయిందండి. ఘాట్ రోడ్ నైట్ డ్రైవ్ అంటే కొంచెం అలవాటు లేకపోతే కష్టమే కానీ, బట్ పర్వాలేదు. రోడ్స్ అన్నీ అయితే బాగానే ఉన్నాయన్నమాట. అదిగో చిన్న చిన్న రోడ్స్లో వచ్చేది అదే, వెళ్ళేది అదే, వన్ వే కాదనమాట. సో ఎప్పుడు ఎక్కడ ఎలా ట్రాఫిక్ జామ్ అవుతుందో తెలియదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసి చెక్అవుట్ అయితే చేయాలన్నమాట 11:30 ఆ టైంకి. సో పైకి టెర్రస్ మీద బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు వాళ్ళు. సో అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే చేసి ఇంకా పెట్టి బేడ సర్దుకుని ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరనమాట. డెహ్రాడూన్ ఎయిర్పోర్ట్ ఒక 2 hours డ్రైవ్ అనమాట. మళ్ళీ మొత్తం ఘాట్ రోడ్. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కొంచెం లైట్గా తింటే బెటర్ యాక్చువల్గాను, ఎందుకంటే ఘాట్ రోడ్ కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. సో క్షేమంగా ఇంటికైతే వచ్చి చేరామన్నమాట అండి. ఇది ఉత్తరాఖండ్ సిరీస్. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అండి. మళ్ళీ కలుసుకునే వరకు సెలవు మరి, బాయ్ బాయ్.